ఒకప్పుడు శాసనసభ, పార్లమెంటు అంటే ప్రజా సంబంధిత విషయాలను చర్చించడం, అధికార, విపక్ష సభ్యులు పతాక స్థాయిలో చర్చలు, లోటుపాట్ల మీద చర్చించడం, ప్రజలకు ఎట్లా మంచి చేస్తాయో ప్రభుత్వాలు వివరించేవి, ఎలా చెడు చేస్తాయో విపక్షాలు వివరించేవి, అవసరమైతే అఖిలపక్ష సమావేశాలు జరుగుతూ ఉండే, ఒకరొకరు చర్చించుకుంటూ ఉండ్రి. ఇదంతా ఇక పుస్తకాల్లోనే. ఇప్పటికే ఇంకా మరీ రాబోయే రోజుల్లో కూడా శాసనసభ, పార్లమెంట్ ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు బిల్లులు తయారు చేసుకోవడం కోసం అదే అయిపోయింది. ఇప్పటికీ రాబోయే రోజుల్లో కూడా అదే జరగబోతుంది. శాసనసభ సమావేశాలు అధికార పార్టీ బిల్లులు ఉన్నాయి, ఆమోదం పొందుకోవాలి, లేదు విపక్షాలను ఆ సభలో తిట్టాలి, వీలైతే స్వాతంత్రం తెచ్చిన వాళ్ళను, స్వాతంత్రోద్యమంలో ఉన్న వాళ్ళను, ఈ దేశ ప్రథమ నాయకులను కానీ తిట్టుకుంటూ పోవాలి. ఇంక ఇవే జరుగుతూ ఉంటాయి. మీరు ఏడైనా చూడు. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి అనే వార్త చూసే ఉంటారు. పోనీ పార్లమెంట్ సమావేశాలు జరిగి ఏం జరిగింది? ఏం జరిగినాయి పార్లమెంట్ సమావేశాలు? ఇప్పుడు ప్రధాని గారిని చూడండి, ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు వాళ్ళ ఆందోళనకు సమాధానం చెప్పారా? ఆ నెహ్రూ గారి మీద తిట్టేశారు కావాల్సినంత. మొత్తం ఎప్పుడు ఏడో చూసినా అదే అక్కసే. తిట్టి విదేశీ టూర్లకు వెళ్ళిపోయారు, విదేశీ పర్యటనలకు. ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగినా ప్రధాని గారు విదేశీ పర్యటనలోనే ఉంటారు. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాలు ఏం చర్చించారు? వాళ్ళున్న ఢిల్లీలోనే మారుమోగిపోతుంది వాయు కాలుష్యం. సత్తున్నారు జనం దిక్కు తెలియక. దాని మీద చర్చించారా? అసలు చర్చనగా అలో చేయలే ప్రభుత్వం. పోనీ చర్చించి ఏమైనా సమాధానం చెబుతారా? అన్నీ ఇప్పుడు భారత ప్రభుత్వ రక్షణలోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించారు. అన్ని ప్రైవేటే. చివరికి ఉన్నత విద్య కూడా పూర్తిగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టే బిల్లు. చివరికి అందరూ చాలా వ్యతిరేకించేసరికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏదో నామకే వాస్తు పంపించారు. బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులట. వాళ్ళకి కావాల్సినవి ముద్ర చేసుకుంటున్నారు, పోతున్నారు. ఇంకా మరీ దారుణం, ఉపాధి హామీ మొత్తం ఉసురు పీకేశారు. ఏ ఒక్క సభ్యుడు అధికార పార్టీకి సంబంధించి వాళ్ళ కూటమికి సంబంధించి వ్యతిరేకించేది ఉందా? ఏదో బిల్లులు బిల్లులు పెట్టేయకని చెప్పి పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. బిల్లులు రెడీ చేసుకోవాలని శాసనసభ సమావేశాలు. ఏమన్నా అంతే, నెహ్రూని తిట్టాలి, ఇంకా గాంధీని తిట్టాలి, వాళ్ళ మీద అక్కసు ప్రదర్శించాలి. పాలించే వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. ప్రస్తుతం దేశాన్ని పాలించే వాళ్ళ వెనకలు నడిపించే కనిపించని కొందరు శక్తులు ఉంటారు కదా, వాళ్ళకు ఒక ఎజెండా ఉంది. మొత్తం స్వాతంత్ర ఉద్యమ రూపురేఖలే మార్చాలి, ఇంకా ఇంకేమేమో మార్చాలి, జనాలు ఇంకేదో తప్పుడు సమాచారం ఇవ్వాలి. దానికోసం ఎడతెరిపి లేకుండా పనిచేస్తూ ఉన్నారు. దానికోసం పత్రికలు, టీవీ ఛానళ్ళు, సోషల్ మీడియా మొత్తం చరిత్రను మార్చేద్దామని. ఇంకా అందులో భాగంగానే పాలకులు కూడా పార్లమెంట్లోనే విషయం అంటే ఏమంటారు కక్కేయాలి వాళ్ళ మీద, పాతకాలపు లీడర్ల మీద. ఇంక వీళ్ళే గొప్ప తోపులు అన్నబడే విధంగా చిత్రీకరించాలి. వీళ్ళకి కావాల్సిన బిల్లులు ఆమోదముద్ర వేసుకోవాలి. ఇంకా దేనికి సమాధానం లేదు. కీలక సమావేశాలు జరిగేటప్పుడే ప్రధాని గారేమో విదేశీ టూర్లలో ఉంటారు. నిజంగా అంటే మన శాసనసభ చూసినా మనకి ఇంతకు మించి వేరే గొప్ప కనపరావు, మన పార్లమెంట్ చూసినా మనకి ఇంతకు మించి వేరే గొప్ప కనపరావు. అసలు దేనికోసం జరుపుతారో ఇవి అర్థం కాదు. ఏం చేస్తాం ఇంకా.